ప్రేమికులు పార్కుల వెంట తిరగడం కామన్. ఎక్కడైనా సరే పార్కుల్లో ప్రేమ జంటలు కనిపిస్తూనే ఉంటాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ పార్కుల్లోకి వెళ్లి సామాన్యులకు ఇబ్బందిగా మారతారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్న పార్కులు ఎన్నో ఉన్నాయి. అయితే ఖమ్మంలో ఉన్న ఒక పార్క్ మాత్రం వీటన్నింటికి భిన్నం. ఈ పార్కులోకి ప్రేమికులకు అనుమతి లేదు. లవర్స్ లోనికి రావద్దంటూ బయట గేటు వద్ద బోర్డును కూడా ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇప్పుడు లవర్స్ నో ఎంట్రీ బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం నగరంలోని 53 డివిజన్లలో ఉన్న ఫ్రీడమ్ పార్కులోకి మున్సిపల్ అధికారులు ప్రేమికులను అనుమతించటం లేదు. ప్రేమికులు ఎవరూ ఈ పార్కులోకి రావద్దు అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో ఫ్రీడమ్ పార్క్ ఒక్కటే కాదు, సర్దార్ పటేల్ స్టేడియం, డిగ్రీ కళాశాల గ్రౌండ్, రోటరీ నగర్ పార్క్, గాంధీ పార్క్, చైతన్య నగర్ పార్క్, ఇందిరానగర్ పార్క్, పెవిలియన్ గ్రౌండ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టుంది. ఈ ప్రాంతాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలతో పాటు వాకర్స్ కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. ప్రేమికులు కూడా ఈ పార్కుల్లో తిరుగుతూ టైంపాస్ చేస్తుంటారు. ప్రేమ జంటలు పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంతో వాకర్స్తో పాటు పిల్లలతో వచ్చే వారికి ఇబ్బందులు తప్పటం లేదు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే తిరగబడుతున్నారు. దీంతో స్థానికులు చాలా మంది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖమ్మం నగరంలోని 53వ డివిజన్లో ఉన్న ఫ్రీడమ్ పార్క్లో మున్సిపల్ అధికారులు ప్రేమికులను రావద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఫ్రీడమ్ పార్క్లో పూర్తి స్థాయిలో సదుపాయాలు లేవని స్థానికులు అంటున్నారు. పిల్లలు ఆడుకునే ఊయల సహా ఇతర వస్తువులు పాతబడి ఉన్నాయని, ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అధికారులు పార్కులో సదుపాయాలపై దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నారు. నేను రోజు ఇక్కడికి 7 o'clock వస్తాను పార్క్కి. చాలా మంచి కన్వీనియంట్గా అనిపిస్తుంది, వెరీ నియర్ టు లొకేషన్. తర్వాత పార్క్లో 12-11 పెద్ద పెద్ద పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కూడా జరుగుతుంది. పెద్ద మేజర్స్ వచ్చి కూడా చెట్ల కింద కూర్చొని ఫోన్లు చూడటం అది చూడటం జరుగుతుంది. అయితే ఒక గేటుకి తాళం వేసే ఫెసిలిటీ కల్పిస్తే ఇది ఇంకా జాగ్రత్తగా ఉంటుందని నా ఉద్దేశం. ఒక వాచ్మెన్ రెగ్యులర్గా ఉండకపోయినా గేటుకు ఒక 11 తర్వాత తాళం వేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock తీసి మళ్ళీ రాత్రి 9 బంద్ చేస్తే ఇది నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. గేదెలు రాకుండా ఉంటాయి, వేరే వాళ్ళు కూడా రాకుండా ఉంటారని నా ఒపీనియన్. ఖమ్మం మున్సిపాలిటీ పక్కన ఉన్నట్టు ఫ్రీడమ్ పార్క్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉందనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా సిలుం పట్టేసి ఎక్కడికెక్కడ పిల్లగాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళ డ్రెస్సులు జరగడం, చేతులకి గాయాలు అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. పేరుకేమో మంచిగా అవపడుతుంది, పేరు ఫ్రీడమ్ పార్క్ అని పెట్టారు. అక్కడ ఫ్రీడమ్ అనేది ఆ పేరులోనే ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పిల్లలు ఆడుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఇవి చూసారంటే ఇప్పుడు పిల్లలు ఊగే ఉయ్యాలు చూడండి, ఒక్కసారి అలా ఊగారంటే ఎవరైనా ఎప్పుడు కింద పడతారు అనేది పేరెంట్స్ వెనకబట్టుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా లేదు. బయట బోర్డు లవర్స్కి అనుమతి లేదంటున్నారు. అసలు లవర్స్కి అనుమతి వచ్చి ఇక్కడ చేయడానికి ఏమైనా ఉన్నదా? ఉన్న వాటికాడ పోయి బోర్డులు పెట్టడం చేత కాదు, కానీ పేరెంట్స్ వీళ్ళంతా పిల్లలంతా వచ్చి చేసే కాడికి మాత్రం బోర్డులు పెట్టి ఉంచుతారు. ఈ పార్క్ మొత్తాన్ని ఒక్కడు మెయింటైన్ చేయడానికి ఆయన అసలు ఎలా సాధ్యపడుతుంది? ఆయన ఒక్కడికి ఇక్కడ చదవడానికి, ఈ పార్కులో చదవడానికి ఒక లైబ్రరీ అనేది కూడా లేదు. మరి లవర్స్ వస్తున్నారని బోర్డు పెడుతున్నారు, కానీ చదువుకోవడానికి స్టూడెంట్స్ రావచ్చు అని ఒక బోర్డు లేదు. ఎవరైనా ఒక ఎంప్లాయీస్ వచ్చి ఒక గ్రూప్ మీటింగ్ పెడదామనుకున్నా కూడా ఇక్కడ ఒక ఏది లేదు. ఈ పార్కు దేనికోసం? ఉట్టి నామకాయ వాస్తు కోసమేనా? ఇక్కడ ఉండే వసతుల గురించి ఎవరైనా ఆలోచించారా? ఈ పార్కు మీద మనం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే జాబ్ చేసేవాడి దగ్గర నుంచి చదువుకునేవాడి దగ్గర నుంచి ఆడుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కడికి యూజ్ చేయొచ్చు. ఈ పార్కు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండొచ్చు. అంటే పార్క్ అంటే ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యారు, మార్నింగ్ వాక్కి, ఈవినింగ్ వాక్కి.